నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ సెంటర్ సమీపంలో ఉన్న వైన్ షాప్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు ఎక్సైజ్ అధికారులు సురక్ష యాప్ ద్వారా మద్యాన్ని తనిఖీ. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద ఈ నెల 28వ తేదీ జరిగే నిరసన ర్యాలీ కార్యక్రమ పోస్టర్లను విడుదల చేసిన ఎమ్మెల్సీ మేరిగ మురళి మరియు నాయకులు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులతో అవగాహన సమావేశం నిర్వహించిన డీఎస్పీ గీతా కుమారి. నాగుల చవితి సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు పుట్టల వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో నాగేంద్రుడికి అభిషేకము పూజా కార్యక్రమాలు. కల్తీ మద్యాన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సురక్ష యాప్ను తీసుకొచ్చిందని, మద్యం దుకాణాల వద్ద కొనుగోలుదారులు మద్యాన్ని కొనుగోలు చేసినప్పుడు యాప్ ద్వారా మద్యం ఒరిజినలా లేక కల్తీనా అని తెలుసుకోవచ్చని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ సెంటర్ సమీపంలో ఉన్న వైన్ షాప్లో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు ఎక్సైజ్ అధికారులు సురక్ష యాప్ ద్వారా మద్యాన్ని తనిఖీ చేసి మద్యం కొనుగోలు చేసే వారికి యాప్ గురించి తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం వల్ల వేలాది మంది మృతి చెందారని, అనేక మంది అనారోగ్యం పాలయ్యారని గుర్తు చేశారు. వైసీపీ నాయకులు చేస్తున్న మద్యం వ్యాపారాన్ని టీడీపీ నాయకులు చేస్తున్నారని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని వెల్లడించారు. నకిలీ మద్యాన్ని నివారించేందుకు అన్ని మద్యం దుకాణాల వద్ద సురక్ష యాప్ గురించి కరపత్రాలను అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, మద్యం కొనుగోలు చేసేవారు ఈ యాప్ ద్వారా తమ కొనుగోలు చేసిన మద్యం ఒరిజినలా లేక కల్తీనా అని తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, సోమిశెట్టి, చెంచురామయ్య, శివకుమార్, పెంచలయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అతను కొనే అతను చెక్ చేసుకోవాలనుకుంటారు, ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకొని కోడ్ ఉంది సార్ దాంట్లో తాగేవాళ్ళు ఎవరున్నారు? వచ్చేసింది సార్. ప్రోడక్ట్ వెరిఫై చేస్తాం. వెరిఫై ప్రోడక్ట్ మొత్తం ఈ మందు ఎంత వాల్యూ, ఏ డిపో వస్తుంది, ఏ ఊరు నుంచి వస్తుందో మొత్తం నీకు అర్థమైపోతుంది. ఒరిజినలా లేకపోతే కల్తీనా అని అర్థమైపోద్ది. అంటే అది చూసి తాగకపోవడం మంచిది. అది తాగేస్తే పోయినసారి ఏంది తప్పుడు మద్యం తయారు చేసి లివర్లు చెడిపోయినాయి. 70,000 మంది చనిపోయారు. ఈ లివరు మొత్తం చెడిపోయి ఎక్కడెక్కడ ప్రతి ఒక్కడు కూడా ఒక్కొక్క బ్రాండ్ ఇచ్చేశారు. అప్పుడు ఈ బ్రాండ్లు ఏం దొరికే కాదు మీకు. ఇది గోల్డ్ అడ్మిన్ ఇవన్నీ దొరికే కాదు మీకు. అప్పుడు అంతా ఏంటంటే రకరకాల పిచ్చి బ్రాండ్ ఇచ్చేసి మీరు తెచ్చిన తాగుతారని చెప్పి మిమ్మల్ని తాగిచ్చేసి ప్రాణాలు మొత్తాన్ని పోగొట్టారు. అది ఏదో పోగొట్టుకునే దానికి ఈరోజు ఏంటంటే తెలుగుదేశం పార్టీ పైన అలాగే మన ఎన్డీఏ పైన బ్లేమ్ చేస్తా కావాలని చేస్తున్న సందర్భంగా గవర్నమెంట్ సీరియస్గా డెసిషన్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా మందు తాగే వినియోగదారులకి చెప్పండి ఇది ఒరిజినల్ కాదని వాళ్ళే టెస్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఒరిజినల్ కాదంటే నేరుగా పోలీస్ స్టేషన్ కేసు ఇచ్చి ఏఎస్సీ లోపలేస్తారు. ఎవరిని అమ్మేవాళ్ళని ఇలా లోపలేయడం కాదు, నాన్ బేగులు పెట్టి మొత్తం ఎక్కిస్తారు. ఫ్యామిలీ ఇబ్బంది చూడాలి. మళ్ళీ పార్టీ ఎన్ని తీసుకోవచ్చు అంట పెట్ట
వెంటనే అయిపోతుంది. గతంలో ఈ యొక్క మీరు తయారు చేసినటువంటి నకిలీ మద్యం తాగి 30,000 మంది చనిపోయారు. దాదాపు 70,000 మంది అనారోగ్యానికి గురయ్యారు. ఆ విషయం మీకు తెలుసు. తెలియదని చెప్పి అనద్దు, ప్రజలకు కూడా అందరికీ తెలుసు. కానీ మీరేంటంటే ఆ రోజు మీకు సంబంధించిన నాయకులకి ఒక్కొక్క బ్రాండ్ ఒకటి ఇచ్చేసి అంతర్జాతీయ బ్రాండ్లు అన్నీ కూడా పక్కన పెట్టేసి మీ సొంత బ్రాండ్ ప్రమోట్ చేసే విషయంలో మీరు ఎదిగారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆ సొంత బ్రాండ్ల విషయంలో తాగిన వాళ్ళందరూ కూడా ఈరోజు అనారోగ్యానికి గురైనటువంటి విషయం కూడా గతంలో కూడా చూసామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అంటే ప్రజలకి తెలుసు, అందుకనే మీకు ఆ తీర్పు ఇచ్చారని చెప్పి మళ్ళీ మీకు ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అంటారు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్యం షాపు ఎమ్మెల్యేలు పోవడం ఏంటంటే పోవాలా, మేము ప్రజల దగ్గర ఓట్లు వేసుకున్నాం, మద్యం తాగే వాళ్ళు కూడా మాకు ఓట్లు వేశారు. ఆరోగ్యం చెడిపోయిన కుటుంబాలు, చనిపోయిన మద్యం తాగి చనిపోయిన కుటుంబ బంధువులు వాళ్ళు అందరూ కూడా మాకు ఓట్లు వేసారు. ఈరోజు మేము ఎమ్మెల్యే గెలిచాము. ఈరోజు ప్రజల ఆరోగ్యమే మాకు కూడా శ్రీరామ రక్ష అనే ఉద్దేశంతోనే ఈరోజు షాపుల దగ్గరికి వెళ్ళి అవగాహన దాన్ని చేస్తున్నాం. ఎందువల్లంటే ఈరోజు మీరు షాప్కి వస్తే మీరు బాటలు తీసుకోవడం అంటే వినియోగదారుడు చెప్తున్నాం తీసుకోవడం, ఈ సంబంధించినటువంటి యాప్ సురక్ష యాప్ అనేది ఒకటి గవర్నమెంట్ ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చి మీరు ఏ బ్రాండ్ కొంటారో ఆ బ్రాండ్ని తీసుకొని ఇక్కడ స్కాన్ చేస్తే దాంట్లో మొత్తం దానికి సంబంధించినటువంటి డేట్, ఎప్పుడు ఇది తయారు చేశారు, అలాగే ఎక్కడి నుంచి ఇది వస్తుంది అనేది పూర్తిగా ఇది నకిలీనా లేకపోతే మంచి మందు అనేటువంటి పూర్తి వివరాలు కూడా మీ ఫోన్లోనే మీకు వచ్చేటువంటి ఈరోజు ఒక యాప్ను తయారు చేసి గవర్నమెంట్ ఈరోజు ఇస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదానికి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలు అవన్నీ కూడా సఫలీకృతం కావాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనికి ముఖ్యంగా ప్రజలు సహకరించాలా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సహకరించాలా. ఏదో గవర్నమెంట్ ఈరోజు పెట్టింది ఏదో వచ్చేసాం పాంప్లెట్లు పంచామని కాదు. ప్రతి షాప్ దగ్గర మీ పాంప్లెట్లు బయట ఉండాలి, వచ్చి చూసుకోవాలి వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి షాపు నా గూడూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి షాప్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా రాజీ లేకుండా ఖచ్చితంగా ప్రజల ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉందని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంకోటి చెప్తున్నా, గతంలో ఎవరు లైసెన్స్ దారులు కొత్తగా పెట్టారు ఈ గవర్నమెంట్. లైసెన్స్ దారుడు పోతేనే మద్యం డిపోలో ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఎందుకంటే దీనివల్ల మద్యం షాపు వాళ్ళకు కూడా ఇబ్బందికరం పడినాము. ఎందుకంటే వాళ్ళు లక్షలు పెట్టి మద్యం షాపులు పాడుకున్నారు. వాళ్ళందరూ పోయి అక్కడ పోవాలన్నా కూడా ఇబ్బందికరమైన వాస్తవాలు మాడుకుందాం మనం. అంటే మిగతా నుంచినా వాస్తవాలు మాడుకుందాం. అయినప్పటికీ ఇబ్బంది అయినప్పటికీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, అదే ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క గొప్పతనం తెలియజేస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సచ్చినట్టు మీరు పోవాల్సిందే. మద్యం మీరు పోతేనే అక్కడ స్టార్ట్ చేస్తారు. అలాగే ప్రతి షాప్ దగ్గర ఇప్పుడు యాప్ పెడుతుంటే కొద్దిగా డిలే అవుతుంది కొన్ని దగ్గర, ఇంకా పూర్తిగా ఆ యాప్ డౌన్లోడ్ కావట్లే అవుతుంది. దానివల్ల వ్యాపారస్తులు కూడా డబ్బులు తగ్గుతుంది, వ్యాపారం కూడా, దాంట్లో డౌట్ లేదు. అయినప్పటికీ ఎక్కడ కూడా ప్రజల ఆరోగ్య విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క యాప్ని పెట్టడం అనేది నిజంగా చాలా అభినందించే విషయం అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. గవర్నమెంటు కల్తీ మద్యం నిరోధానికి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనే దాన్ని తీసుకొచ్చారండి. ఆ సురక్ష యాప్ ఏంటంటే మనం స్కాన్ చేసుకుంటే మన గూగుల్ స్టోర్లో ఉంటుంది. ప్రతి షాప్ దగ్గర మనం డౌన్లోడ్స్ పెట్టున్నాము. ఆ షాప్లో డౌన్లోడ్ చేయగానే దాంట్లో 2 ఓపెన్ అవుతాయండి, 2 పోర్టల్స్ ఓపెన్ అవుతాయండి. ఒక పోర్టల్లో మనకి కన్జ్యూమర్ యాప్ ఉంటుంది, ఒక పోర్టల్లో రీటైల్ యాప్ ఉంటుంది. కన్జ్యూమర్ పోర్టల్లో ఓపెన్ చేసి దాన్ని స్కాన్ చేసి బాటిల్ స్కాన్ చేసి దాన్ని కింద ఈ కోడ్ ఉంటుంది, వెరిఫికేషన్ కోడ్ కొట్టి దాన్ని ఆన్ చేయగానే అది ఏ షాప్లో తయారైంది, ఎప్పుడు తయారైంది, ఎక్కడి నుండి తయారైంది, అది మంచిదా కాదా క్లియర్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయండి. ఇది కన్జ్యూమర్కి అవగాహన సదస్సు కోసం పెట్టారు. అట్లాగే రీటైలర్ కోసం రీటైలర్ యాప్ ఒకటి పెట్టారండి. ఇప్పుడు ప్రతి రీటైలరు అంటే ప్రతి బ్రాండీ షాప్ అమ్మే వ్యక్తి తన బాటిల్స్ అన్ని ప్రతి బాటిల్ కూడా స్కాన్ చేసి అమ్మాల్సిందే.
ఆ రీటైలర్ యాప్లో స్కాన్ చేయాల్సిందే. ప్రతి స్కాన్ అయిన బాటిల్ డేటా హెడ్ ఆఫీస్కి వెళ్తుందండి. హెడ్ ఆఫీస్లో వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఈ షాప్లో ఎన్ని బాటిల్ స్కాన్ అయ్యి ఎన్ని బాటిల్ అమ్మారు, ఏదైనా బాటిల్ తేడా వస్తే స్కాన్ వస్తే పక్కన పెట్టమంటున్నారు. దానివల్ల మంచి మద్యం కల్తీ మద్యానికి తేడా క్లియర్గా వచ్చేస్తుంది. ఇంతవరకు కల్తీ మన ఏరియాలో ఎక్కడ ఏం లేదండి అది. కానీ గవర్నమెంట్ కన్జ్యూమర్ కోసం అంటే వినియోగదారుడి సౌకర్యాల కోసం ఈ కొత్త యాప్ ప్రవేశపెట్టింది. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి డిపార్ట్మెంట్. నకిలీ మద్యం గత 2019 నుంచి 24 వరకు జే బ్రాండ్ అనే నినాదంతో ఆ ప్రభుత్వం చేసిన అరాచకాల వల్ల 30,000 మంది చనిపోవడం జరిగింది. 30,000 మంది హాస్పిటల్ పాలయ్యారు. నాసి రకం మద్యాన్ని ఎవరు సరఫరా చేశారు, ప్రజల ప్రాణాలను ఎవరు తీసుకున్నారనే విషయాన్ని ఈ గవర్నమెంట్ ఏం చేసిన ప్రజలందరికీ తెలుసు. దాని మూల్యమే మొన్న 11 సీట్లు ఇచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక మద్యం సీసాపై క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అనే ఈ భద్రత మా బాధ్యతని ప్రభుత్వం తీసుకొని ఈ సురక్ష యాప్ ద్వారా మీరు స్కాన్ క్యూఆర్ కోడ్ దాన్ని ఏర్పాటు చేసి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అని దీనికి స్టెప్ 1లో గూగుల్ ప్లే స్టోర్లో నుండి ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ తెలియజేయండి. కన్జ్యూమర్ ఎవరుంటారో వాళ్ళే ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని తన యొక్క స్మార్ట్ ఫోన్ నందే ఈ యొక్క డౌన్లోడ్ చేసుకొని చేయాల్సిన బాధ్యత ఎవరు కన్జ్యూమర్ ఉంటారో వాళ్ళే చేయాలా, షాప్ వాళ్ళు కాదనే విషయాన్ని కన్జ్యూమర్లు ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్టెప్ 2కి వెళ్ళినప్పుడు యాప్లోని బ్రాండ్ పేరు, బ్యాచ్ నెంబరు, తయారీ తేదీ వంటి వివరాలన్నీ కూడా ఆ బాటిల్పై ఉండాలనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్టెప్ 2లో కూడా యాప్ ఓపెన్ చేసి బాటిల్ క్యాప్ను జోడించబడిన క్యూఆర్ కోడ్ ఖచ్చితంగా చూడాలా. అదేవిధంగా స్టెప్ 4కి వచ్చేటంటే యాప్లో అథెంటిక్ ప్రోడక్ట్ అని చూపించబడుతుంది మరియు వివరాలు లేబుల్తో సరిపోతే మీరు అసలైన మరియు సురక్షితమైన మద్యాన్ని కొనుగోలు చేశారనే విషయాన్ని ఎవరైతే వాడతారో అతను తెలుసుకునేదానికి అవకాశాన్ని ప్రభుత్వం గతంలో లేదు. ఈరోజు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పసుపు సునీల్ కుమార్ రెడ్డిలో ప్రజల ప్రాణాలను రక్షించాలా, ప్రజలు తాగే మద్యం మంచిస్తున్నారు విషయాన్ని మన శాసనసభ్యులు ఈ యొక్క ఏది ప్రభుత్వం చెప్పిందో దాన్ని గూడూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా చేశారు. ఈ కార్యక్రమాన్ని నా హృదయపూర్వక వైసీపీ ప్రభుత్వంలో భావి తరాల భవిష్యత్తు కొరకు 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు నిర్ణయం తీసుకుందని, దీన్ని వ్యతిరేకిస్తూ గూడూరులో ఈ నెల 28వ తేదీ వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి కోరారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయం వద్ద ఈ నెల 28వ తేదీన జరిగే నిరసన ర్యాలీ కార్యక్రమం పోస్టర్లను ఎమ్మెల్సీ మేరిగ మురళి మరియు నాయకులు విడుదల చేశారు. ఎమ్మెల్సీ మురళి మాట్లాడుతూ భావి తరాల విద్యార్థుల కొరకు వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడానికి చర్యలు తీసుకుందని, దీనివల్ల ప్రజలకు జరిగే నష్టాన్ని తెలియజేస్తూ కోటి సంతకాల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని వెల్లడించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల వల్ల అనుబంధంగా హాస్పిటల్స్ వస్తాయని, ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందుతాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 28వ తేదీ గూడూరు టవర్ క్లాక్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిరసన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేవూరు విజయమోహన్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయ్ కుమార్ రెడ్డి, వాయిగండ్ల నాగరాజు, మీరారెడ్డి, మహేందర్ రెడ్డి, సుభాన్, రాజేష్, సంపత్ కుమార్, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలను శ్రేయస్సు దృష్టిలో పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు తూట్లు పొడిచేటువంటి కార్యక్రమం జరుగుతుంది. నెట్వర్క్ హాస్పిటల్కి ఇవ్వాల్సినటువంటి వేలాది కోట్ల రూపాయల బకాయిలను ఇవ్వనటువంటి కారణంగా
ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్ యాజమాన్యాలు వీధికొచ్చి ఉద్యమం చేస్తున్నారు. వాళ్ళు ఇంకా ఆరోగ్యశ్రీలో మేము వైద్యం చేయమని చెప్తా ఉన్నారు. తద్వారా పేదవాడికి ఒక పెద్ద జబ్బు వస్తే మరణమే ఆయనకి. కళాశాల లేనటువంటి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వైద్య కళాశాలను ఆయన మంజూరు చేశాడు. 17 కళాశాలలు మంజూరు చేసి 6 కళాశాలలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. 4 కళాశాలలు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. 7 కళాశాలలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ 17 వైద్య కళాశాలలు పూర్తయితే దాదాపు 2000 మెడికల్ సీట్లు వస్తాయి. ఈ రిజర్వేషన్లో దాదాపు 1000 మంది పేద ఆయన ఒక గొప్ప ఆలోచన చేశాడు. కేవలం పేద బిడ్డలకు మెడికల్ సీట్లే కాదు దీనివల్ల ప్రయోజనం. ప్రతి వైద్య కళాశాలకు అనుబంధంగా 500 బెడ్లు ఉండేటువంటి ఒక హాస్పిటల్ వస్తుంది. ఆసుపత్రి వస్తే ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా వైద్యం జరుగుతుంది. ఈరోజు ఉదాహరణకు తిరుపతిలో ఒక స్విమ్స్ ఉంది, తిరుపతిలో ఒక రుయా హాస్పిటల్ ఉంది, తిరుపతిలో ఒక బర్డ్స్ ఉంది. అవి ప్రభుత్వ అధీనంలో నడపబడుతున్నాయి కాబట్టి పేదవాడు కూడా పోయి వైద్యం చేయించుకోగలుగుతాడు. అదే ఒక అపోలో హాస్పిటల్కి ఒక పేదవాడు పోయి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుందా ఆలోచన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నా. అటువంటి గొప్ప ఆలోచనతో పెట్టినటువంటి 17 వైద్య కళాశాలను ఈరోజు తన తాబేదారులకు తన జోబిలో ఉండేటువంటి వాళ్లకు ప్రైవేట్ రంగంలో ఇచ్చేదానికి ఈనాడు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచనతో పేదల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పేద విద్యార్థులు కూడా ఈ రాష్ట్రంలో డాక్టర్లు కావాలనేటువంటి గొప్ప ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమానికి తూట్లు పొడిచేటువంటి కార్యక్రమం చేస్తుంది ఈరోజు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో. ఈరోజు ఈ 17 ప్రైవేట్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసేటువంటి కార్యక్రమం. అదేమని అడుగుతున్నారు, ప్రైవేట్ పరం చేస్తే ఏమైపోతుందని. ప్రైవేట్ పరం చేస్తే ఏమైపోతుంది? నారాయణ లాంటి వైద్య కళాశాలలు నడుపుతున్నటువంటి వ్యక్తులు ఆ కళాశాలలు తీసుకుని ఒక్కొక్క సీటు 2 కోట్లు 3 కోట్ల రూపాయలకు అమ్మేటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరైనా పేదవాడు 2 కోట్లు 1 కోటి రూపాయలు కట్టి ఒక డాక్టర్గా ఎంబీబీఎస్ లో చేరేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంటుందా? కాబట్టి పేదవాడికి రావాల్సినటువంటి అవకాశం ఒక కోటీశ్వరుడికి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ప్రైవేట్ అయిపోయిన తర్వాత ఏదైతే ఈ హాస్పిటళ్లు ఈ వైద్య కళాశాలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ 500 పడకలు కలిగినటువంటి హాస్పిటల్లో కూడా ప్రైవేట్ అయిపోతే పేదవాడు పోయి ఉచిత వైద్యం పొందేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు పోయి డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పేదలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని వ్యతిరేకిస్తూ ఒక ఉద్యమాన్ని తీసుకువచ్చింది. ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. దీని యొక్క ఉద్దేశం రేపు 28వ తేదీ గూడూరులో నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దీన్ని వ్యతిరేకిస్తూ ఒక నిరసన తెలియజేయాలి. ఈ నిరసన ద్వారా 1 కోటి మంది సంతకాలతో ఈ రాష్ట్ర గవర్నర్కు ఈ 1 కోటి సంతకాలు సేకరించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గవర్నర్కు సమర్పించి తమ నిరసన తెలియజేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. దీనికి గవర్నర్ గారి దగ్గరకైనా తీసుకుపోయి ఆయన కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతే దీనికి ఒక అడ్డంకి పడుతుందనేటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇంతటితో వదిలేది లేదు. ఒకవేళ పొరపాటున ప్రజా ఉద్యమాన్ని ఎదుర్కొనైనా సరే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, రేపు 29లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే ఈ ప్రైవేటీకరణను తీసివేసి ప్రభుత్వ పరం చేసుకుంటామని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ప్రజల కోసం జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి ఈ ఉద్యమానికి 28వ తేదీ గూడూరు నియోజకవర్గ కేంద్రంగా ఈ నియోజకవర్గ సమన్వయకర్త మేరుగ మురళి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయేటువంటి ఈ నిరసన కార్యక్రమానికి మనందరం మండలంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమే కాదు ప్రతి ఒక్కరూ ప్రతి నాయకుడు పెద్ద ఎత్తున జనాలను తీసుకుపోయి తన నిరసనను వ్యక్తం చేసేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటూ రేపు 29వ తేదీ మనందరం పెద్ద ఎత్తున పోవాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఈ ప్రభుత్వం కన్ను తెరిపించాలి. తద్వారా ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపును దిగ్విజయం చేయాలని మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.
చిన్నతనం నుంచి విద్యార్థినులు చదువుపై ఆసక్తి పెంచుకొని బాగా చదువుకోవాలని, ఇటీవల కాలంలో సెల్ ఫోన్ వాడకం ఎక్కువైనందువల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జాగ్రత్తలు పాటించాలని గూడూరు డీఎస్పీ గీతాకుమారి విద్యార్థినులకు సూచించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గూడూరు డీఎస్పీ గీతాకుమారి విద్యార్థినులతో అవగాహన సమావేశం నిర్వహించారు. డీఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ, తెలియని వారికి ఫోన్ నెంబర్ వారికి ఫోటోలు షేర్ చేయవద్దని, కొంతమంది ఫోన్లు, బట్టలు గిఫ్ట్ ఇచ్చి ఆకర్షణకు లోన్ చేస్తారని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు లేదా టీచర్లకు తెలియజేయాలని కోరారు. బాగుందా ఫోటోగ్రఫీ? ఇక్కడ ఉంటే బాగుందా? ఆ వెడ్డింగ్ కార్డ్ చేయించండి. వెడ్డింగ్ కార్డ్ వాళ్ళందరూ ఫోటోలకి ఎలా వచ్చారు? ఎలా మిస్ అయిపోయారు? చూపించండి సార్. Very good children now. Next. 10th class ఉన్నారు కదా? ఎంతమంది raise your hands? బడియా వాళ్ళు లేదా మేడం 10th class పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఓకే. మళ్ళీ ఇలాగే ఉన్నాయి హ్యాండ్స్. గుడ్. డాక్. అప్పుడు ఎప్పుడో ఉంటాయి, ఇప్పుడు ఎందుకు మేడం? మనం ఎప్పుడైనా ఏం పెట్టుకుంటాం కదా, లైక్ అడ్వకేట్ అవ్వడం వల్ల కాకి కలర్ కావాలి, కలర్ డ్రెస్. ఇది ఫోకస్ చేయకండి, అందరూ అమ్మాయిని చూస్తున్నారు. ఎవడో ఇచ్చే సర్టిఫికేట్ మనకు అవసరమా? మీరు బాగా చదువుతారు, ఎవరి కోసము? బాగా సో అనవసరమైన ఫోన్ నెంబర్స్ ఇవ్వడము, వాళ్ళు మీ ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం, ఇంకో ఫ్రెండ్స్కి ఇవ్వడము, మా ఫ్రెండ్తో మాట్లాడి వాళ్ళ నెంబర్స్ వాళ్ళ ఫొటోస్ షేర్ చేయడం. స్టాప్ ఆల్ దీస్ యాక్టివిటీస్. ఇంకా కొన్ని కేసెస్ వింటున్నాను, పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, మేడం మా అమ్మాయి మార్నింగ్ స్కూల్ కానీ వెళ్ళింది లేదా కాలేజ్ కన్నా వెళ్ళింది, ఈవినింగ్ రిటర్న్ రాలేదు. అది ఫస్ట్ సిచ్యుయేషన్. సెకండ్ సిచ్యుయేషన్, మార్నింగ్ స్కూల్కి వెళ్ళింది మేడం, ఈవినింగ్ కూడా టైంకి ఇంటికి వచ్చింది కానీ క్లాస్లో లేదు. సెకండ్ సిచ్యుయేషన్. థర్డ్ సిచ్యుయేషన్ కూడా చెప్తారు, ఇంట్లో చెప్తారు స్కూల్కి వెళ్తున్నాను మా అంటారు, మార్నింగ్ టైంకి బయటకు వస్తారు, ఈవినింగ్ టైంకి ఇంటికి వెళ్తారు, స్కూల్కి వచ్చింటారు. ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారని నేను అనడం లేదు. మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఎవరో ఉండొచ్చు కదా, మీకు ఎలాంటి ఏమైనా ఆలోచన ఉండి ఎవరైనా ఇట్లా పరిచయాలు ఉండి ఇట్లాంటి డైవర్ట్ చేస్తుంటే ఇంతటితో ఆపేయండి. బ్లాక్మెయిల్ చేస్తారు. ఎంతవరకు బ్లాక్మెయిల్ చేస్తారంటే, మీరు ఇంట్లో కూడా పేరెంట్స్కి చెప్పకుండా బయటకు వచ్చేస్తే అప్పుడు నేను ఎవరికి స్ప్రెడ్ చేయను, ఎవరికి ఫార్వర్డ్ చేయను అన్నంతవరకు తీసుకొస్తారు. అప్పుడు మీరేం భయపడతారు, ఒక సమ్ ఎక్స్ బై అని పర్సన్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అది కూడా చెప్పమంటారా? ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇది ఒక రకం అయితే, ఇంకో రకం ఏంటంటే అట్రాక్ట్ చేస్తారు. మొబైల్స్ ఇవ్వడము, డ్రెస్సులు కొనియడము, గిఫ్ట్స్ కూడా ఇవ్వడము. ఇందాక చెప్పాను కదా, వీటికి ఇంప్రెస్ అయిపోతారు, కేల్కతం దుకాణం. ఇప్పుడు ఇది సింపుల్గానే అనిపిస్తుంది, అమ్మ నవ్వుగానే అనిపిస్తుంది, బట్ దిస్ ఇస్ నాట్ యువర్ లైఫ్. స్కూల్స్లో, కాలేజెస్లో ఎంతోమంది టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ మ్యామ్స్ చెప్తూనే ఉంటారు, మన లిమిట్స్ ఎంతవరకు, మన బౌండరీస్ దాటకండి. ఇన్స్పైట్ ఆఫ్ సో మెనీ లెక్చర్స్ కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి, ఎఫ్ఐఆర్స్ అవుతూనే ఉన్నాయి.
గూడూరు పట్టణంలోని కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి ప్రజలకు అవగాహన సమావేశాన్ని జడ్జీలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోర్టు ఆవరణలో బాల్య వివాహాల వల్ల జరిగే నష్టాల గురించి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సులోచన రాణి మాట్లాడుతూ ఇంకా కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయని, దీనివల్ల చిన్నతనంలోనే గర్భం దాల్చి ఇంకొక బిడ్డకు జన్మని ఇవ్వలేక అనేక మంది కాన్పు సమయంలో చనిపోతున్నారని వెల్లడించారు. చట్టం ప్రకారం బాల్య వివాహాలు నేరమని, దీనికి సహకరించిన వారికి కూడా శిక్ష పడుతుందని, ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతూ ఉంటే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో 7వ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్, లాయర్లు రజనీకాంత్ రెడ్డి, రమేష్ నాయుడు, భాగ్యలక్ష్మి, పోలీసు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. మ్యారేజ్ చేసుకుంటే రిజిస్టర్ చేసుకోవాలి కంపల్సరీగా. ఎస్సీ యాక్ట్ గురించి గట్టిగా చెప్తారు అనే ఆలోచన ఉంటే వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళు ఎలా ఉన్నారు కుటుంబం పట్ల. ఇప్పుడు మనం చిన్న వయసులో చేసాం, ఆ అత్తగారింటికి వెళ్ళినా వాళ్ళు ఎలా మెలుగుతారో కూడా మనం చెప్పలేం. వీళ్ళు చిన్నతనం అంతా అక్కడ చూపిస్తారు. అలాగే ఒక 18 సంవత్సరాలు పెళ్లి ఈడికి వచ్చారు, ఒక మెచ్యూరిటీ కూడా వస్తుంది వాళ్ళకి. ఏది మంచి ఏది చెడు అనే ఆలోచన అమ్మాయిలను వస్తుంది, అలాగే 21 సంవత్సరం దాటాక అబ్బాయిలో కూడా వస్తుంది. మనం అంటారు ఇంటర్మీడియట్లో వాళ్ళు గజీమేజీ స్టేజ్లో ఉంటారు. 17 to 18, 19లో ఇంటర్మీడియట్లోనే ఉంటారు ఆ పిల్లలు, 21 బిఫోర్. ఆ ఏజ్లో ఉన్నప్పుడు అనాలిసిస్ ప్రకారం వాళ్ళకి ఏమీ తెలియదన్న ఆలోచన ఉంటుంది. అబ్బాయిలకు కూడా నేను చెప్తున్నాను. సో అలాంటప్పుడు అబ్బాయిలను బాధ్యతలో తోసేసినా వాళ్ళు ఏది నేర్చుకుంటారు, భార్యతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలో వాళ్ళకి తెలీదు. వాళ్ళ యొక్క చేదస్థం మొత్తం ఈ అమ్మాయిల మీద కూడా రుద్దుతారు. అలాగే ఈ అమ్మాయిలకి మెచ్యూరిటీ లేదు కాబట్టి 13 సంవత్సరాలు, 12, 15 ఇలా బిఫోర్ 18 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా నడుచుకోవాలో వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇలా మెచ్యూరిటీ పరంగా కూడా వాళ్ళు మైండ్ సెట్, అలాగే ఫిజికల్గా, మెంటల్గా సెటరేట్ అవ్వడానికి కూడా వాళ్ళకి కొంచెం టైం కావాలి. కాబట్టి ఆ విధంగా మనకి గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో 18 సంవత్సరాల అమ్మాయిలకని, అబ్బాయిలకైతే 21 సంవత్సరం అని వాళ్ళకి ఇచ్చిన ఆ టయాన్ని వాళ్ళ ఎదుగుదలతో పాటు సమాజాన్ని అర్థం చేసుకుంటూ అత్త అంటే ఎవరు, మామ అంటే ఎవరు, అమ్మా నాన్నల అంటే ఏంటి, వీళ్ళు ఎలా ఉన్నారని అర్థం చేసుకొని వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చాక వాళ్ళకి పెళ్లి చేస్తే తద్వారా వాళ్ళ ఇద్దరు ఫ్యామిలీ బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, అలాగే సమాజం కూడా బాగుంటుంది అని నా అభిప్రాయము. ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారికి నా కృతజ్ఞతలు. ప్రీవియస్గా చాలాసార్లు చెప్పున్నాము. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, జాతీయ న్యాయ సేవల సంస్థ, ఈ న్యాయ సేవల సంస్థ వారు అవసరమైనటువంటి వాళ్ళకందరికీ న్యాయ సహాయం అందించేంత వరకు ఉద్దేశంగా న్యాయ సేవల సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, వాటి పరిష్కార మార్గాల అన్వేషణ దిశగా కూడా ఈ న్యాయ సేవల సంస్థ పనిచేస్తోంది. అందులో భాగంగా వివిధ జిల్లాల్లో అక్కడ లోకల్ ఏరియాస్లో ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద ఒక ప్రోగ్రాం చేయమని చెప్పి స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినప్పుడు మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు మన జిల్లాలో బాల్య వివాహాల సమస్య ఉంది అన్నది ఫైండ్ అవుట్ చేసి దాని మీద లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయమని చెప్పి మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు బాల్య వివాహాలు, దానివల్ల వచ్చే సమస్యలు, అసలు బాల్య వివాహం ఏ పరిస్థితుల్లో జరుగుతుంది, అలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారు, ఇలాంటి విషయాలన్నిటి మీద ఒక అవగాహన కార్యక్రమం, దానివల్ల వచ్చే సమస్యలు, పరిష్కార మార్గాలు అనే దాని మీద ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగా మన మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ గారు అయినటువంటి మన గౌరవ 7th ADJ గారు ఇక్కడ మీరందరూ ఇక్కడ ఒక అవకాశం వచ్చింది నాగుల చవితి సందర్భంగా ఇక్కడ ప్రజలంతా కోర్టుకు రావడం జరిగింది. కాబట్టి ప్రజలకు దీని మీద అవగాహన కల్పిద్దామనేటువంటి ఆలోచన ఆయన చేశారు. దాని మూలంగా మనం ఇక్కడ కోర్టులో ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నాగుల చవితి సందర్భంగా గూడూరు పట్టణంలోని శివాలయం 2వ పట్టణంలోని పలు పుట్టల వద్ద భక్తులు భక్తి శ్రద్ధలతో నాగేంద్రునికి అభిషేకము, పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదాలు సమర్పించారు.
అసలు రాలేమ్మా ఏమి చూసుకొని రాలేకపోయా కాదు వాళ్ళు ఎందుకు రాలేదు జనాలు గూడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా శివ పార్వతులకు ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేసి దీపానికి పూజలు నిర్వహించి రోజాస్తంభంపై ఆకాశ దీపాన్ని నిలిపారు. భక్తులు ఓం నమః శివాయ నామస్మరణ చేస్తూ దీపాలను వెలిగించి స్వామి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా నాగునూరు గోపాలరావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నాగుల చవితి పండుగను మనుబోలు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజామునే మహిళలు తడి బట్టలతో నాగుల పుట్ట వద్దకు చేరుకొని పుట్ట చుట్టూ దారం చుట్టి మొక్కుకున్నారు. అనంతరం తమ ఇంటి వద్ద నుంచి నువ్వుల పిండి, మొలకెత్తిన సజ్జలు, బెల్లం ప్రసాదంగా తీసుకొని తిరిగి నాగుల పుట్ట వద్దకు చేరుకొని పుట్టలో పాలు పోసి ప్రసాదాలు సమర్పించి కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ విధంగా పూజలు నిర్వహించుకుంటే తమకు మంచి జరుగుతుందని నమ్మకం. పండుగ సందర్భంగా మండల కేంద్రమైన మనుబోలులోని గ్రామదేవత మనుబోలమ్మ తల్లి, నాగారప్పమ్మ తల్లి, మాతా పరమేశ్వరి, గంగమ్మ తల్లి ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయాల వద్ద ఉన్న నాగుల పుట్టకు మహిళలు పూజలు నిర్వహించి తమ మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు సాయి కుమార్ శర్మ, కుమార్ సుబ్రహ్మణ్యం శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
स्थापिका हेमकुम्भैः नित्यहंसा पद्महस्ता मम वसुगृहे सर्वमाङ्गल्ययुक्ताम् लक्ष्मी क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरहं श्रीमन्मन्दकटाक्षलब्धविमध्रम्येन्द्रगन्धाधरां तां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां कुटुम्बायां श्रीग्रामदेवताभ्यो नमो नमः पद्मे पद्महस्ते पद्मालये पद्मदलायताक्षीं विश्वप्रिये मोक्षलक्ष्मीं जयलक्ष्मी सरस्वतीं रक्षामि धारयामि। స్వామి కదిలిపోతున్నాం. మనుబోలు గ్రామంలోని చర్లపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వెంకయ్య స్వామి భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకయ్యార్య సర్వేశ గొలగమూడి పరమేశ వెంకయ్యార్య సర్వేశ గొలగమూడి పరమేశ అభయములొసగే అవధూత అభయములొసగే అవధూత ఆపద బాపే అవతారా స్వామి వెంకయ్యార్య ప్రభో దేవా స్వామి వెంకయ్యార్య ప్రభో దేవా వెంకయ్యార్య సర్వేశ గొలగమూడి పరమేశ కులమత భేదం లేదన్నావు మానవులంతా ఒకటన్నావు కులమత భేదం లేద. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.